ఎట్లా చూస్తా ఉన్నారు మందుల సామేల్ గారి ఈ వివాదాన్ని ఎట్లా చూస్తా ఉన్నారు ఒక దళిత నేతగా? దళిత నేత అని చెప్పి మీరు అనుడు బంద్ చేసుకోరు బైసాబ్. మందుల సామ్యాల్ అనేటోడు ఒక క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్, దొంగ, పందికొక్కు. మా పార్టీ, మా ఎస్సీ హిందూకి దక్కాల్సిన పదవిని దొంగలేగా దొబ్బెతిన్న పందికొక్కు. ఇప్పుడు నా పేరు కొంపల్లి అరవింద్ కుమార్, నా అయ్య పేరు కిషన్ రావు, మా తాత పేరు రాజయ్య. వాళ్ళు తరతరాల నుంచి హిందూ మతంలో ఎస్సీలుగా ఉన్నారు కాబట్టి నాకు ఆ ఎస్సీ దర్జా వచ్చింది. మందుల సామ్యాల్ అనేటోడు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యిండు, పెళ్లి క్రిస్టియానిటీలో చేసుకుండు. అలా పిల్లల నామకరణ కానీ, బర్త్డేలు కానీ, మంచి చేయడాలు అన్నీ కానీ యేసు ప్రభు మతంకి సంబంధించి ఆచార పద్ధతిలో చేసిండు కాబట్టి అతను క్రిస్టియన్ వస్తాడు. క్రిస్టియన్ వాడు ఎవడైతే ఎస్సీలు హిందూ మతంలోకి క్రిస్టియానిటీకి పోతే ఆడు బీసీసీ కిందికి వస్తాడు. సో అతను బీసీసీ కానీ బీసీసీ కిందికి వస్తాడు కాబట్టి అసలు ఎస్సీ గారు. అతను మస్తీ మదమెక్కి అహంకారం పట్టిన మాటలు, పదవి వచ్చింది లేక లేక నడిమంత్రం సిరోస్ ఎగిరెగిరి పడతారు అంటారు కదా, అట్లా ఎగిరెగిరి పడుతుండు. ఇప్పుడు అలా ఎస్సీ సెల్ చైర్మన్ అయిండు ఆయన, ఎవరు కవ్వంపల్లి సత్యనారాయణ. ఆయన ఏం చేసిండు, నేను తీసుకున్న పదవికి బలం రావాలా, నేను పాటిస్తున్న మత పెద్ద గురువులు అంటే హిందూ వేద మద్దతులను తీసుకొచ్చి ఆశీర్వచనం తీసుకుండు. దానికి మదలు లేచిండు. ఎందుకు లేచిండు, వీడు క్రిస్టియన్ వాడు, ఆ క్రిస్టియన్కి సంబంధించిన పాస్టర్ గారు వాళ్ళు లేడు. అమ్మ నా పాస్టర్ గారు లేరు, కేవలం వేడ పండితులు ఉన్నారు అని చెప్పి ఆ బర్దాష్ కాక వాళ్ళని చెడమాటలు తిట్టిండు. ఎందుకు తిడతావు భయ్, నీకు సంస్కృతం భాష నీకు సమాజ్ కాకపోతే మూసుకొని కూర్చో అంతే తప్ప నువ్వు తిడతావు ఎందుకు? అదే క్రిస్టియన్స్ వాళ్ళని ఉర్దూగా మాట్లాడే మౌల్వీలను తిడతావా? తిట్ట చేత ఉందా నీకు? లేదు. కానీ హిందువులు పుట్టిగా దొరికిరు కాబట్టి ఇష్టమైన తిడతా అంటే ఎందుకు పడతారు? అందుకే వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేశారు. వాళ్ళకి మా పార్టీ వ్యక్తులు కానీ బండి సంజయ్ అన్న గారు ఏమన్నారని, అరే నువ్వు మాట్లాడిన పద్ధతి తప్పురా భయ్, బాధ్యత గల పదవిలో ఉండుకుంటా మాట్లాడినావు, చాలా గలత్ అంటే ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా అంటే ఎందుకు కూకుంటాం భయ్? బద్దలు కొడుకల్లారా, భారతీయ జనతా పార్టీని కానీ నాయకులు కానీ ఎవరన్నా బద్దలు ఇదే మోరీలలో మా షూలు ముంచి కొడతాం. బాబాసాహెబ్ ఆశయాలను అడుగుజాడలో నడిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఊరికి భయపడం, వస్తే ఒక్కొక్కరిని పొక్కల వాళ్ళ పడింది పడదు. దాడికి ప్రతి దాడి అనే విధంగా పిలుస్తా ఉన్నారు. తప్పకుండా మా పార్టీ ఆఫీస్ మా కన్న తల్లి లాంటిది. మా పార్టీ మీదకి ఎవడైనా దాడులు చేయడానికి వస్తే, గతంలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరిని ఉరికిచ్చి కొట్టినాం. ఇప్పుడు వీళ్ళు వస్తారు, వీళ్ళని కూడా ఉరికిచ్చి కొడతాం. వచ్చే వాళ్ళకి చెప్తున్నాం, అసలైన ఎస్సీ కార్యకర్తలు అందరం ఈడ నిలబడ్డం, మా దగ్గరకు కూడా వస్తే మేము ఊకం.